హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే చేపలు లేకోకుండా చేపల పులుసు ఎలాగ చేయాలో మీకైతే చూపిస్తానండి. చూడండి, చేపలు ఉన్నప్పుడు చేసుకునేది కాదు చేపల పులుసు. చేపలు లేకోకుండా కూడా చేసుకోవచ్చండి. నేను చూపిస్తాను. చూడండి, స్టవ్ వెలిగించాను, మూకుడు పెట్టాను, ఆయిల్ అయితే వేస్తున్నాను. చూడండి, ఆయిల్ అయితే వేడెక్కింది. ఇదిగోండి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసాను. ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాలు అలా మూత పెట్టుకుని ఉంచుకుందామండి. చూడండి, చక్కగా ఫ్రై అవుతున్నాయి ఉల్లిపాయ ముక్కలు. ఇంకా తొందరగా ఫ్రై అవ్వాలంటే మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు అని మీకు తెలుసు కదా. ఈ టిప్పు ఈరోజు ఏంటంటే 2 రోజుల నుంచి కూడా క్లైమేట్ చాలా చేంజ్గా ఉన్నది కదండి. కూల్గా ఉన్నది, చలిగా. అందుకే ఏంటంటే చేపలు అయితే దొరకలేదు. సరే, నాకు కూడా లైట్గా జలుబుగా ఉన్నది. చేపల పులుసు అయితే పెట్టుకుందాం, కొంచెం వేడివేడిగా తిందామనిపించిందండి. అందుకని ఇలా చేస్తున్నాను నేను. మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కొద్దిగా వేసానండి కరివేపాకు. ఇలా ఫ్రై చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మనమైతే చేపలు లేకుండా చేపల పులుసు అంటుంది, కూడా ఎలా చేస్తుందా అని అనుకుంటున్నారేమో. చాలా బాగుంటుందండి. చేపలే ఉండనవసరం లేదు చేపల పులుసు కావాలంటే. చేపలు లేకోకుండా కూడా ఇలా చేసుకోవచ్చు. మనం తలకాయ పులుసు, గుడ్లు పులుసు, ములకాయ పులుసు ఇవన్నీ అనుకుంటాం కదండి. ఇది కూడా అంతే. 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుతాను. చూద్దామండి, ఇది ఫ్రై అయితే అయిపోయింది బాగానే. చూడండి, ఇప్పుడు నేను కాస్త పసుపు వేస్తాను. ఒక స్పూన్ కారం. ఇంకా కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు కాస్త తక్కువగానే వేసుకుందాం. సాల్ట్ వేసాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ పులుసు అనేది. మనకి జలుబు చేసినప్పుడు వేడివేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, నేను ఇదిగోండి చింతపండు పులుపు ముందుగా నానబెట్టుకొని చింతపండు తీసేసి చింతపండు పీసుకి వాటర్లో పెట్టుకున్నాను. చింతపండు వాటర్ వేసేసాను. కొద్దిసేపు మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మరగనిద్దామండి పులుసు బాగా. చూద్దామండి ఒకసారి. పులుసు అయితే సూపర్గా మరిగిపోతుంది. చూడండి, అలా మరుగుతున్నప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి శనగల్లోని ఊరు పెట్టుకున్నాను. ఇదేంటంటే జీలకర్ర, ఎల్లుల్లిపాయ అండి. శనగల్లో నూరు పెట్టుకున్నాను.
ఇది కొంచెం ఇలా వేసుకుందాం. జీలకర్ర వెల్లుల్లిపాయ దీనివల్ల ఇంకా మనకి బాగా టేస్టీగా ఉంటుంది. చింతపండు పులుపు, జీలకర్ర వెల్లుల్లిపాయ దీనివల్ల మనకి చేపల కూర టేస్ట్ అయితే బాగా వస్తుంది. చూడండి స్మెల్ కూడా చాలా బాగా వచ్చేస్తుంది. కరివేపాకు కూడా వేసాం కదా. నా వాయిస్ ఈరోజు కొంచెం డల్గా ఉన్నది, మీకు పైకి వినిపించకపోయినా ఏమనుకోకండి. నాకు కొంచెం జలుబు చేసింది, దాని గురించి అని చెప్పాను కదా మీకు, అందుకే ఈ పులుసు ట్రై చేస్తున్నానని. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అయితే అవుతుందో పులుసు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కొద్దిసేపు ఒక్క నిమిషం అలా ఉంచుదామండి. జీలకర్ర వెల్లుల్లిపాయ వేసాం కదా, ఒక నిమిషం మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఫైనల్గా అయిపోతుంది ఫ్రెండ్స్, చూద్దాం ఒకసారి. పెద్దగా చూడండి చాలా బాగా అయిపోయింది. ఫైనల్గా కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసాను. పులుసు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా అయిందో. అదిగోండి చేపలు లేకోకుండా మొత్తం అన్ని ఐటమ్స్ వేసి చేపలు లేకోకుండా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ చిన్ని ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మీరు కూడా నాకులాగానే ఇలాగా చేసుకుంటూ చిన్నగా ఎదుగుతూ పైకి వచ్చిన వాళ్ళే నాకు తెలుసు. అందుకని మీరు నాకు న్యాయం చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నానండి. న్యాయం చేస్తారని అనుకుంటున్నాను. మీరు నాకు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్లు అయితే రావాలి కదండి, మీకు తెలుసు కదా. అందుకని మీరు నాకు కొంచెం ఎంకరేజ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సరేనా ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్, పులుసు రెడీ అయిపోయింది. మరి ఒకసారి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ ఎంకరేజ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.